హాయ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు స్టేర్ కేస్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ స్టేర్ అంటే ఏంటంటే, ఒక ప్రాపర్టీలో డిఫరెంట్ ఫ్లోర్స్‌ని కనెక్ట్ చేయడాన్ని యూజ్ చేస్తే దాన్ని స్టేర్ అంటారు. సీరీస్ ఆఫ్ స్టెప్స్ ప్రాపర్‌లీ అరేంజ్డ్ టు కనెక్ట్ డిఫరెంట్ ఫ్లోర్స్. స్టేర్ యొక్క డెఫినిషన్. సీరీస్ ఆఫ్ స్టెప్స్ ఉండి మనం ప్రాపర్‌గా అరేంజ్ చేసి ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్‌ని కనెక్ట్ చేస్తే దాన్ని స్టేర్. మొత్తం సిస్టమ్‌ని స్టేర్ కేస్ అంటారు. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఫ్లైట్ అంటే ఏంటి? ఫస్ట్ డెఫినిషన్స్ చూసుకుందాం. ఫ్లైట్ అంటే ఏంటంటే సీరీస్ ఆఫ్ స్టెప్స్. ఇప్పుడు మనం చూస్తే మన మెట్లు ఎలా ఉంటాయి? ఇలా ఒక మెట్టు, ఇలా ఒక సీరీస్ ఆఫ్ స్టెప్స్ వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ ఒక ల్యాండింగ్ ఇలా వస్తుంది. ఆ తర్వాత ఇంకో సీరీస్ ఆఫ్ స్టెప్స్ ఇలా వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక సీరీస్ ఆఫ్ స్టెప్స్ ఇలా వచ్చాయి కదా! ఆ తర్వాత ల్యాండింగ్ వచ్చింది. ఇంకో సీరీస్ ఆఫ్ స్టెప్స్ అంటే ఇలా వెళ్తాయి. ఓకే. అలా ఒక సీరీస్ ఆఫ్ ఈ సీరీస్ ఆఫ్ స్టెప్స్ అన్నిటిని దేన్ని ఏమంటారంటే ఫ్లైట్ అంటారు. ఈ సీరీస్ ఆఫ్ స్టెప్స్ అన్నిటిని ఫ్లైట్ అంటారు. ఒక సీరీస్ ఆఫ్ స్టెప్ని ఒక ఫ్లైట్. ఇప్పుడు ఇంకో సీరీస్ ఆఫ్ స్టెప్స్ ఇక్కడ వస్తే ఈ స్టేర్ కేస్కి 2 ఫ్లైట్స్ ఉన్నట్టు. ఇప్పుడు మనం ఇక్కడ చూసేది ఒక ఫ్లైటే. నెక్స్ట్ ల్యాండింగ్ అనేది ఏంటంటే హారిజంటల్ పోర్షన్ బిట్వీన్ టూ ఫ్లైట్స్. 2 ఫ్లైట్స్ మధ్య ఉన్న హారిజంటల్ పోర్షన్ కనెక్ట్ చేసే పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని ల్యాండింగ్ అంటారు. ఇప్పుడు మన ఫిగర్లో ఇది ల్యాండింగ్ అవుతుంది. ఇందాక ఏం చెప్పుకున్నాము, ఇది ఒక సీరీస్ ఆఫ్ స్టెప్స్, ఇంకో సీరీస్ ఆఫ్ స్టెప్స్ ఇలా వస్తుంది అనుకుంటే అప్పుడు ఇది ల్యాండింగ్. 2 సీరీస్ ఆఫ్ స్టెప్స్ మధ్యలో ఉన్న హారిజంటల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ల్యాండింగ్. నెక్స్ట్ థ్రెడ్ అనేది ఏంటంటే హారిజంటల్ డిస్టెన్స్ ఉంది చూడండి, హారిజంటల్ డిస్టెన్స్ని థ్రెడ్ అంటారు. గోయింగ్ అనేది ఏంటి? ఇది థ్రెడ్. గోయింగ్ అనేది ఏంటంటే ఈ డిస్టెన్స్ గోయింగ్ అనేది. ఓకే. థ్రెడ్ గోయింగ్ ఒకటే, కాకపోతే గోయింగ్ ఏమంటారంటే 2 రేజెస్ మధ్య ఉన్న డిస్టెన్స్ని గోయింగ్ అంటారు. హారిజంటల్ పోర్షన్ డిస్టెన్స్ని థ్రెడ్ అంటారు. వెర్టికల్ డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్. ఓకే. వెర్టికల్ పోర్షన్ ఆఫ్ ద స్టెప్ని వెర్టికల్ డిస్టెన్స్ అంటారు. ఓకే. ఇప్పుడు ఒక స్టెప్ అనేది ఏంటంటే ఒక థ్రెడ్ ఒక రేజ్ రెండు కలిపితే ఒక స్టెప్ అంటారు. ఓకే. ఒక థ్రెడ్ ఒక రేజ్, ఇది థ్రెడ్ కదా, ఇది రేజ్ కదా, ఈ రెండిటిని కలిపితే ఒక స్టెప్ అంటారు. నెక్స్ట్ మనం ఏం చూసుకున్నాం ఇక్కడ? నోసింగ్ అనేది ఏంటంటే ప్రొజెక్షన్. ఇప్పుడు థ్రెడ్ని మనం ఇంకా ప్రొజెక్ట్ చేసామనుకోండి విడ్త్ని, దాన్ని నోసింగ్ అంటారు. దాన్ని ఫిట్ చేసేది సోట్ల. ఓకే. SCOTIA. ఓకే. దాన్ని ఫిట్ చేసేది అది. నోసింగ్ అంటే ద ప్రొజెక్షన్ ఆఫ్ ద థ్రెడ్ని ప్రొజెక్ట్ చేస్తే దాన్ని నోసింగ్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇది నోసింగ్. నెక్స్ట్ రిస్ట్ అనేది ఏంటంటే మన స్టెప్స్ని సపోర్ట్ చేయడానికి థిక్నెస్ ఆఫ్ లేయర్ వేస్తాం కదా, ఇదే మన స్టెప్. కాకపోతే అయినా సరే ఒక RCC బెడ్ వేస్తాం, రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ బెడ్. ఆ బెడ్ని మనం రిస్ట్ అంటారు, ఆ థిక్నెస్ని. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి పిచ్ అనేది ఏంటంటే యాంగిల్. ఇక్కడ మనకు ఒక యాంగిల్ చేస్తుంది చూడండి, మన హారిజంటల్ నుంచి ఎంత యాంగిల్ చేసిందో దాన్ని పిచ్ అని అంటారు. పిచ్ అంటే యాంగిల్. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్ రైల్స్ గురించి చెప్పుకుందాం. హ్యాండ్ రైల్ అంటే మన సపోర్టింగ్ ఏదైతే ఉందో దాన్ని హ్యాండ్ రైల్ అంటారు. ఇంక్లైన్ మెంబర్ ఆర్ ఎ రైల్ ఓవర్ ఏ స్ట్రింగ్. హ్యాండ్ రైల్ అంటే ఇంక్లైన్ మెంబర్ ప్యారలల్ టు స్ట్రింగ్, ఇది సపోర్ట్ కోసం మనం పెడతాం. నెక్స్ట్ బుల్ స్టార్ అనేది ఏంటంటే ఈ హారిజంటల్ హ్యాండ్ రైల్ అనేది సపోర్ట్ ఇచ్చే వెర్టికల్ మెంబర్స్ని బల్ స్టార్ అంటారు. ఓకే. బల్ స్టార్ అంటారు, BALUSTER, బల్ స్టార్ అంటారు. నెక్స్ట్ ఈ ఫ్రేమ్ వర్క్ ఉంది చూడండి, ఈ బల్ స్టార్, ఈ హ్యాండ్ రైల్ రెండు జాయింట్ అయిన పోర్షన్నే మనం బుల్ స్ట్రైడ్ అంటారు. బల్ స్ట్రైడ్ BALUSTRIDE.
BALSTER, బెల్స్టర్. ఓకే, బెల్స్టర్ అంటారు. బెల్స్టర్డ్, RAD, సారీ, బెల్స్టర్డ్ అంటారు. నెక్స్ట్ మనం నోవెల్ పోస్ట్ అనేది ఏంటంటే ఇక్కడ జాయింట్ ఎండింగ్స్లో మనం ఒక పెద్ద దాని సపోర్ట్ ఇస్తాం కదా ఈ రైల్స్కి, ఈ స్ట్రింగ్కి, దాన్ని మనం నోవెల్ పోస్ట్ అంటారు. ఈ ఎండింగ్స్లో ఉన్న వీటిని నోవెల్ పోస్ట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ సోఫెట్ అంటే ఈ సర్ఫేస్ ఉంది కదండి కింద, బాటమ్ సర్ఫేస్ని సోఫెట్ అంటారు. అండర్ సర్ఫేస్ ఆఫ్ ద స్టేర్ని సోఫెట్ అంటారు. నెక్స్ట్ విండర్స్ అంటే మనకి కొన్ని స్టేర్ కేసెస్లో మెట్ అనేది ఇలా ఉండకుండా, ఒక మెట్టు ఇలా ఉండకుండా ఒక పక్క థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, ఇంకో పక్క థిక్నెస్ తక్కువ ఉంటుంది. అలా ఉంటే దాన్ని విండర్ స్టేర్స్ అంటారు. ఓకే, ఇలా ఉంటే ఒక పక్క ఎక్కువ విడ్త్ వచ్చింది, ఒక పక్క తక్కువ విడ్త్ వచ్చింది, దాన్ని విండర్ స్టేర్ అంటారు. హెడ్ రూమ్ అంటే వెర్టికల్ అంటారు. ఇక్కడ ఇదొక స్టేర్ వచ్చింది కదా, ఈ రెండిట్ల మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం హెడ్ రూమ్ అంటారు. ఓకే, ఒకడు మనిషి చెయ్యి పైకి పెట్టినంత తగలకుండా ఉండేటట్టుగా ఉంటుంది. దీనికి మధ్యన డిస్టెన్స్ హెడ్ రూమ్ అంటారు. ఓకే, ఇప్పుడు మనం డిఫరెంట్ టర్మినాలజీస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ స్టెప్స్ అంటే ఫ్లైట్స్ అంటారు. 2 or more ఫ్లైట్స్ మధ్య ఉన్న ప్లాట్ఫామ్ని ల్యాండింగ్ అంటారు. హారిజంటల్ పోర్షన్ ఆఫ్ ద స్టెప్స్ని థ్రెడ్డింగ్ అంటారు. వెర్టికల్ పోర్షన్ ఆఫ్ స్టెప్స్ని రైజ్ అంటారు. కాంబినేషన్ ఆఫ్ రైజ్ అండ్ థ్రెడ్స్ని స్టెప్స్ అంటారు. థిక్నెస్ ఆఫ్ ద స్ట్రక్చరల్ స్లాబ్ని వ్రిస్ట్ అంటారు. నెక్స్ట్ యాంగిల్ ఇంక్లినేషన్ విత్ ద స్టేర్ అంటే పిచ్ అంటారు. నెక్స్ట్ ద ఇంక్లైన్ మెంబర్ ఆర్ ఎ రైల్ ఓవర్ ఏ స్ట్రింగ్ పైన ఉండేదాన్ని స్ట్రింగ్ అంటారు, హ్యాండ్ రైల్ అంటారు. బల్స్టర్ అంటే వెర్టికల్ మెంబర్ ఆర్ విచ్ ఈస్ ఫిక్స్డ్ బిట్వీన్ స్ట్రింగ్ అండ్ హ్యాండిల్స్. ఈ స్ట్రింగ్కి హ్యాండిల్కి మధ్య ఫిక్స్ అయిన మెంబర్స్ని బల్స్టర్ అంటారు. బల్స్ట్రేడ్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ హ్యాండ్ రైల్ అండ్ బల్స్టర్. ఇక్కడ కాంబినేషన్ ఏదైతే ఉందో ద కాంబినేషన్ బల్స్టర్డ్ అంటారు. నోసింగ్ అంటే ప్రొజెక్షన్, మన స్టెప్ని బయటికి థ్రెడ్ని ఇంకా బయటికి ప్రొజెక్ట్ చేసుకుంటే దాన్ని నోసింగ్ అంటారు. నోవెల్ పోస్ట్ అంటే ఇదేంటది రైట్ ఎండింగ్స్లోని మనం వెర్టికల్ మెంబర్ని ప్రొవైడ్ చేస్తాం కదా, రైల్స్ని స్ట్రింగ్స్ని కనెక్ట్ చేస్తూ, దాన్ని నోవెల్ పోస్ట్ అంటారు. ఓకే, సోఫెట్ అంటే అండర్ సర్ఫేస్ ఆఫ్ ద స్టేర్ని సోఫెట్ అంటారు. విండర్ అంటే ట్యాంపర్ స్టెప్స్ యూజ్ టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లైట్. ఇది ఎక్కడో నేను చూపిస్తాను, ట్యాంపర్ స్టెప్స్ ఎక్కడ వాడతాం అనేది. నెక్స్ట్ హారిజంటల్ హెడ్ రూమ్ అంటే వెర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ ద నోస్ ఆఫ్ వన్ ఫ్లైట్ అండ్ బాటమ్ ఆఫ్ ద ఫ్లైట్. ఒక ఫ్లైట్కి కింద బాటంలో ఉన్న స్టెప్కి ఈ పైన ఉన్న స్టెప్కి మధ్యన డిస్టెన్స్. ఓకే, ఇవి డిఫరెంట్ టెర్మినాలజీస్ అండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ రైజెస్ ఎన్ని వస్తాయంటే మన టోటల్ ఫ్లోర్ యొక్క డిస్టెన్స్. అంటే ఇప్పుడు ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనుకోండి, ఇది టాప్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. ఈ రెండిట్ల మధ్యలో మనం ఎన్ని స్టెప్స్ వస్తాయి అని అడిగితే ఈ టోటల్ హైట్ ఎంతో, హైట్ బై ఒక్కొక్క హైట్ ఆఫ్ ద రేజ్, ఒక రేజ్ యొక్క హైట్, మనం ఒక రేజ్ ఆఫ్ హైట్ని ఫిక్స్ చేసుకుంటాము. టోటల్ హైట్ ఆఫ్ ద ఫ్లోర్ని కనుక్కుంటాం. ఆ రెండు డివైడ్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ రైజెస్ వస్తాయి. నెంబర్ ఆఫ్ థ్రెడ్ ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ రైజెస్ -1. నెంబర్ ఆఫ్ రైజెస్ -1. మనకి ఎన్ని రైజెస్ వచ్చాయి కదా, అందులోంచి ఒక రైజ్ తీసేస్తే మనకి థ్రెడ్స్ వస్తాయి. మనకి కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి. థ్రెడ్ ప్లస్ రైజ్ అనేది 40 to 45 సెంటీమీటర్స్ దాకా ఉండాలి. రైజ్ ఇంటూ థ్రెడ్ అనేది 450 సెంటీమీటర్ స్క్వేర్ ఉండాలి. 2 రైజెస్ ప్లస్ 1 థ్రెడ్ 60 సెంటీమీటర్స్ ఉండాలి. స్టాండర్డ్ రైజ్ వచ్చి 14 సెంటీమీటర్స్ ఆర్ 140 mm. థ్రెడ్ వచ్చి 300 mm. ప్రతి 1 సెంటీమీటర్ రైజ్కి 2 mm థ్రెడ్ ఉండాలి. ఇదేమంటారు థంబ్ రూల్ టైప్ లాగా. ప్రతి 2 సెంటీమీటర్స్ రైజ్కి, ప్రతి 1 సెంటీమీటర్ రైజ్కి 2 సెంటీమీటర్స్ థ్రెడ్. అంటే ఇప్పుడు ఇది 141 అయింది అనుకోండి, ఇది 302 అవ్వాలి అలా. నెక్స్ట్ విడ్త్ ఆఫ్ ద స్టేర్ కేస్ వచ్చేసరికి, విడ్త్ ఆఫ్ ద స్టేర్ అనేది ఏంటి, మినిమం విడ్త్ వచ్చేసరికి
ఇప్పుడు ఇలాగా స్టెప్స్ వేస్తాం కదా, దీని విడ్త్ ఈ డిస్టెన్స్, ఈ రెండిట్ల మధ్యలో ఉన్న డిస్టెన్స్ మినిమం 800 కన్నా తక్కువ ఉండకూడదు. మ్యాక్సిమం రెసిడెన్షియల్ బిల్డింగ్లో 1 మీటర్, పబ్లిక్ బిల్డింగ్స్లో 1.5 మీటర్స్. ఓకే, పిచ్ యొక్క యాంగిల్ అనేది 30 నుంచి 45 డిగ్రీస్. ఎంత తక్కువ ఉంటే అంత మంచి యాంగిల్, అంటే ఎంత స్లోప్ వస్తే అంత బాగుంటుంది స్టెప్స్ అనేవి, ఈజీగా ఎక్కగలం. పిచ్ వచ్చి 30 నుంచి 45 డిగ్రీస్ ఉంటుంది. పిచ్ అనేది హారిజంటల్ నుంచి ఉన్న థీటా చెప్పుకున్నాం కదా ఇందాక. నెక్స్ట్ రూమ్ అనేది లెస్ దాన్ 2.1. ఇక్కడ ఇందాక మనం హెడ్ రూమ్ చెప్పుకున్నాం కదా, బాటమ్ ఆఫ్ ద స్టెప్కి టాప్ ఉన్న ఫ్లోర్ యొక్క టాప్కి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది హైట్ అంటే ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్ అనుకున్నాం కదా, ఆ సిరీస్ ఆఫ్ స్టెప్స్ అనేది ఇప్పుడు ఇందాక మనం చూసుకుంటే సిరీస్ ఆఫ్ స్టెప్స్ అనేది 3 కన్నా ఎక్కువ ఉండాలి. ఒక ఫ్లైట్లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది 3 కన్నా ఎక్కువ ఉండాలి, 12 కన్నా తక్కువ ఉండాలి. 12 కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే బిట్వీన్ 3 to 12, అంటే 12 ఉండొచ్చు, 3 కన్నా ఎక్కువ ఉండాలి, అంటే 4 to 12 వేసుకో, 4 to 12 ఉండాలి. ఓకే, కొన్ని కండిషన్స్లో 15 దాకా వెళ్ళచ్చు మ్యాక్సిమం, కానీ మ్యాక్సిమం ఇది. హ్యాండ్ రైల్స్ అనేవి మోర్ దాన్ 3 స్టెప్స్ ఉంటే ఖచ్చితంగా హ్యాండ్ రైల్ అట్లీస్ట్ ఒక సైడ్ అయినా ఉండాలి. హ్యాండ్ రైల్స్ అనేది మోర్ దాన్ 3 స్టెప్స్ అంటే 4 స్టెప్స్ నుంచి హ్యాండ్ రైల్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు వస్తే చూసాం కదా కోడల్ ప్రొవిజన్స్ వచ్చి చిన్న క్యాల్కులేషన్స్. ఇప్పుడు ఫ్లైట్ ఉంది కదా, ఫ్లైట్ అనేది నెంబర్ ఆఫ్ స్టెప్స్. ఇప్పుడు ఈ ఫ్లైట్ని ఎలా డిసైడ్ చేస్తారంటే, మనకి ఇందాక థ్రెడ్ ఇదే నెంబర్ ఆఫ్ రైజెస్ ఎన్ని వచ్చాయి. ఇప్పుడు సపోజ్ ఒక 3 మీటర్స్ బిల్డింగ్ అనుకోండి, ఇది అలా మనకి 24 రైజెస్ అని వచ్చాయి అనుకోండి. అంటే 24 రైజెస్ అంటే స్టెప్స్ ఎన్ని అయిపోతాయి, థ్రెడ్స్ ఎన్ని అయిపోతాయి, 24 రైజెస్ అంటే 12 2 థ్రెడ్స్ వస్తాయి. 12 కింద డివైడ్ చేసుకుంటే 2 థ్రెడ్స్ వచ్చినప్పుడు మనం ఓకేగా మినిమం 12 పెట్టచ్చు కదా. అలా అని చెప్పి ఇలా ఒక 12, ఇలా ఒక 12, అంటే ఇలా ఒక 12 స్టెప్స్ పెట్టుకుంటాము, ఇలా ఒక 12 స్టెప్స్ పెట్టుకుంటాం. అంటే ఎన్ని ఫ్లైట్లు వచ్చాయి, 2 ఫ్లైట్లు. ఓకే, అలా మనం ఫ్లైట్స్ డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు టైప్స్ ఆఫ్ స్టేర్ కేసెస్. ఫస్ట్ సింగిల్ స్టేర్ అంటే ఒకే ఫ్లైట్ ఉందని, ఒకే డైరెక్షన్లో ఫ్లైట్స్ అన్నీ ఒకే డైరెక్షన్, ఆల్ స్టెప్స్ ఆర్ లేడ్ ఇన్ వన్ డైరెక్షన్. ఒక ఫ్లైట్ ఉండొచ్చు, 4 ఫ్లైట్స్ ఉండొచ్చు, కానీ ఒకే డైరెక్షన్లో ఉందనుకో, అంటే ఇలా ఒక స్టెప్స్ వేసాను, మళ్ళీ ఇలా ఒక ల్యాండింగ్ ఇచ్చాను, మళ్ళీ ఇంకో స్టెప్స్ వేసాను, మళ్ళీ ఇలా ల్యాండింగ్ ఇచ్చాను, కాకపోతే ఒకే డైరెక్షన్ అనేది ఫాలో అవుతుంది అనుకోండి, అది సింగిల్ స్టేర్ అవుతుంది. ఓకే, ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే నేరోగా విడ్త్ అనేది అవైలబుల్గా ఉందనుకోండి, రోడ్ మనకి పక్కన బిల్డింగ్ పక్కన చిన్న గ్యాప్ అనేది ఉంది ఇలాగా పొడుగ్గా, ఆ గ్యాప్లో డైరెక్ట్గా సింగిల్ స్టెప్స్ వేసుకుంటే సరిపోతుంది. క్వార్టర్ టర్న్ అంటే ఒక ఫ్లైట్, ఫస్ట్ ఫ్లైట్ ఇలా కంటిన్యూ అవుతుంది, దాని తర్వాత ల్యాండింగ్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఇంకో ఫ్లైట్ అనేది ఇలా రొటేట్ అయింది. అలా రొటేట్ అయితే ఫస్ట్ ఫ్లైట్, ల్యాండింగ్, సెకండ్ ఫ్లైట్ 90 డిగ్రీస్లో రొటేట్ అయితే దాన్ని క్వార్టర్ టర్న్ అంటే ఒకటే కదా, ఇది ఒక క్వార్టర్ కింద కన్ఫర్మ్ అవుతుంది కదా. టర్న్ వన్ రైట్ యాంగిల్ టర్న్ అయితే 190 డిగ్రీస్ టర్న్ అనేది ఉంటే దాన్ని క్వార్టర్ టర్న్ అంటారు. 190 డిగ్రీస్ గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, ఇది స్ట్రైట్ స్టేర్ కేస్, ఇది క్వార్టర్ స్టేర్ కేస్. నెక్స్ట్ హాఫ్ స్టేర్ కేస్ అంటే ఇందాక 90 డిగ్రీస్ అంటే క్వార్టర్ అని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు 90 కన్నా ఎక్కువ అంటే 180 డిగ్రీస్, టూ రైట్ యాంగిల్స్ ఉంటే అది హాఫ్ టర్న్ అవుతుంది. అంటే 90 + 90 180 డిగ్రీస్ వస్తుంది. హాఫ్ టర్న్ యాంగిల్ ఎంత అని అడిగితే 180 డిగ్రీస్. ఓకే, ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫ్లైట్ వస్తుంది, దాని తర్వాత ల్యాండింగ్ వస్తుంది, దాని తర్వాత ఇంకో ఫ్లైట్ వస్తుంది, మళ్ళీ ల్యాండింగ్ వస్తుంది, మళ్ళీ ఇంకో ఫ్లైట్ వస్తుంది, లేదా ఓకే 1 2 3 ఇలాగ మధ్యలో మనకి గ్యాప్ వచ్చింది అనుకోండి,
అది ఓపెన్ వెల్. అలా మధ్యలో గ్యాప్ రాకుండా ఇలా ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్ వచ్చాయి. నెక్స్ట్ దాని పక్కనే ఇంకో సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఇలా పక్కనే వచ్చాయి అనుకోండి, దాన్ని డాగ్. బొమ్మలు చూద్దాం, కానీ క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ సిరీస్ ఆఫ్ స్టెప్స్ అనేది ఆపోజిట్లో ఇంకో ల్యాండింగ్ వస్తుంది. ఇదిగోండి, ఇది 3 టైప్స్. ఫస్ట్, దాని తర్వాత వెంటనే 90 degrees రొటేట్ అయిపోయింది, 180 degrees రొటేట్ అయిపోయింది ఇంకో ఫ్లైట్. అలా కాకుండా ఫస్ట్ 90 degrees వచ్చింది, దాని తర్వాత ఇక్కడ గ్యాప్ వచ్చింది ఈ రెండిట్ల మధ్యలో. ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఏదర్ వైండర్ స్టెప్స్ అంటే ఇంక్లైన్ స్టెప్స్. ఇంక్లైన్ అంటే ఇలా వస్తుంది, ఒక పక్కనేమో ఇలాగా, అంటే ఇటువైపు తగ్గుతుంది కదా ఇక్కడ ఏరియా, అలాగా. లేదా రెక్టాంగులర్ వెల్, ఓపెన్ రెక్టాంగులర్. కాకపోతే ఈ మధ్యలో ఉన్న విడ్త్ గ్యాప్ అనేది వస్తే దాన్ని ఓపెన్ వెల్ అంటారు. ఆ గ్యాప్ అనేది 0 అయితే ల్యాండింగ్ అంటారు. ఇప్పుడు మనకి విడ్త్ ఆఫ్ ద స్టేర్ కేస్ ఎంత అని అడిగితే ఏం చెప్తారంటే విడ్త్ ఆఫ్ ద 2 times ఆఫ్ విడ్త్ ఆఫ్ 1 ఫ్లైట్ అంటాం డాగ్ లెగ్లో. ఎందుకంటే ఇది ఒక విడ్త్ ఇంటూ 2, అంతే కదా. ఇక్కడికి వచ్చేసరికి ఓపెన్ వెల్ అలా కాదు, ఇది ఒక విడ్త్ ప్లస్ ఈ డిస్టెన్స్ ప్లస్ ఇంకో విడ్త్, అంటే మోర్ దెన్ విడ్త్ కన్నా ఎక్కువ వస్తుంది. ఇది 3 రకాలు. ఇప్పుడు మనకి ఇంకో ఇమేజ్ ఉంది చూడండి, డాగ్. ఎందుకంటే ఈ మధ్యలో గ్యాప్ ఏం లేదు, ఇక్కడ గ్యాప్ ఏం లేదు, అక్కడ గ్యాప్ ఏం లేదు కాబట్టి ఇది డాగ్ లెగ్ అయింది, 180 degrees రొటేట్ అయింది. నెక్స్ట్ ఓపెన్లో వచ్చేసరికి చూడండి, ఇక్కడ స్టెప్స్ అనేది వచ్చినాయి, ఇలా ఒక స్టెప్స్ వచ్చాయి, నెక్స్ట్ ఇక్కడ ఒక స్టెప్స్ వచ్చాయి, మళ్ళీ ఇలా స్టెప్స్ వచ్చాయి. ఓకే, ఈ స్టెప్స్ అనేది వైండర్ పెడితే వైండర్ ఓపెన్, రెక్టాంగిల్లో పెడితే రెక్టాంగిల్ ఓపెన్, ఇందాక చూసుకున్నాం కదా. నెక్స్ట్ 3/4 ఆర్ టర్న్ టర్న్ స్టేస్. 3/4 అంటే 3 రైట్ యాంగిల్ టర్నింగ్స్, అంటే మోర్ దెన్ 270 degrees టర్నింగ్స్ ఉంటే 270 degrees టర్నింగ్ ఉంటే అది 3/4 టర్నింగ్ అంటారు. దాని ఇమేజ్ చూస్తే ఇంకెలా ఉంటుందండి, 3 సార్లు అదే అంటే 4 సార్లు రొటేట్ అయింది, 270 degrees వచ్చింది. బైఫర్కేటెడ్ అంటే ఏంటంటే అంటే అది క్వార్టర్ టర్నే, బోత్ సైడ్స్ ఫ్లైట్ అంటే వస్తే అది బైఫర్కేటెడ్. అంటే ఒక స్టెప్స్ వచ్చాయి, ఆ తర్వాత ఇక్కడ ఇలాగా 90 degree అంటే క్వార్టర్ టర్న్ అయింది, ఇలాగ క్వార్టర్ టర్న్ అయింది, దాన్ని బైఫర్కేటెడ్ అంటారు. ఓకే, చూసుకుంటే మన ఇమేజ్ చూసుకుంటే ఇదిగోండి బైఫర్కేటెడ్, 2 క్వార్టర్ టర్న్స్ ఉంటే బైఫర్కేటెడ్. ఇక్కడ ఏం రాసాం, క్వార్టర్ టర్న్ ఈజ్ ఎ బైఫర్కేటెడ్ 2 flights అట్ ల్యాండింగ్ దగ్గర 2 బ్రాంచ్ ఫ్లైట్ కింద డివైడ్ అయిపోతే 2 బ్రాంచ్ ఫ్లైట్స్ కింద, దాన్ని క్వార్టర్ టర్న్ అంటారు, దాన్ని బైఫర్కేటెడ్ అంటారు. నెక్స్ట్ స్పైరల్ స్టేర్ కేసెస్ అనేది ద స్టెప్స్ రేడియేటెడ్ ఫ్రమ్ ద సెంటర్ నుంచి రేడియేట్, దే డోంట్ హ్యావ్ ఎదర్ ల్యాండింగ్స్ ఉండవు, ఇంటర్మీడియట్ పోస్ట్స్ ఏముండవు. ఓకే, ఇంటర్మీడియట్ నెవల్ పోస్ట్స్ ఉండవు, ఫస్ట్ ఒక నెవల్ పోస్ట్ వస్తుంది, ఫైనల్గా ఒక నెవల్ పోస్ట్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఫ్లైట్స్ అనేవి స్టెప్స్ అనేవి వైండర్సే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇక్కడ స్టెప్స్ వచ్చి ఇలా రెక్టాంగిల్గా ఉండవు, వైండర్గా ఉంటాయి. అంటే వైండర్గా అంటే ఈ షేప్లో వస్తాయి, ఎండింగ్లో పెద్ద షేప్ వస్తుంది, చివరికి వచ్చేసరికి చిన్న షేప్ అవుతుంది, అంతేగా. చూసుకుంటే ఇక్కడ ఇవి స్పైరల్ స్టేర్ కేస్, ఇక్కడ చూడండి ఇలా వచ్చింది. ఓకే, స్పైరల్ స్టేర్ కేస్ అంటే ఇది. ఈ స్టేర్ కేస్ అనేది ఎక్కడ వాడతామంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఈ స్టేర్ కేస్ వాడతాం. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక పోస్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక పోస్ట్ ఉంటుంది, మధ్యలో ఇంకెటువంటి పోస్టులు ఉండవు. ఇక్కడ ఒక పోస్ట్, ఇంటర్మీడియట్ పోస్టులు ఏమి ఉండవు, మిగతా వాటికి ఇంటర్మీడియట్ పోస్టులు రావచ్చు. నెక్స్ట్ ల్యాండింగ్ ఎక్కడ ఉండవు, ఇంటర్మీడియట్ పోస్టులు ఉండవు. నెక్స్ట్ సర్క్యులర్ గురించి మ్యాటర్ రాయలేదు. సర్క్యులర్ అనేది ఒక ఆర్క్ టైప్ స్ట్రక్చర్ వచ్చింది కదండి,
చూసుకుంటే మనం ఇదిగోండి ఇలా ఒక ఆర్క్ టైప్ దాన్ని సర్క్యులర్ స్ట్రక్చర్స్ అంటారు. ఇది ఎక్కడ ప్రొవైడ్ చేస్తారంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్‌లో ఆర్కిటెక్చర్ పర్పస్ కోసం ప్రొవైడ్ చేస్తారు. ఆర్కిటెక్చర్ అంటే అందంగా ఉండడం కోసం ప్రొవైడ్ చేస్తారు ఇవి. బంగ్లాస్ అటువంటి ఏరియాస్‌లో మనం చూస్తాం. ఓకే. ఇవి అండి స్టెయిర్ కేసెస్ గురించి. థ్యాంక్ యూ.